శివరిపల్లి అనే గ్రామంలో నరసింహ అనే పేరుగల జమీందారు ఉండేవాడు. అతనికి మహాకోపం అంటూ జనమందరూ చెప్పుకుంటూ ఉండేవారు. ఇక నరసింహ ఆ ఊరి జమీందారు అవటం చేత అతనికి అందరూ భయపడుతూ ఉండేవారు. కాని అతని దగ్గరకు ఎవరైనా వచ్చి సహాయం కోరితే వారిని ఒట్టి చేతులతో అస్సలు పంపించేవాడు కాదని ఊరందరూ చెప్పుకుంటూ ఉండేవారు. ఒకరోజు తన ఇంట్లో వంట చేసే వంట మనిషి వంట చేయడానికి రాలేదు. ఆహా, బాగా ఆకలిగా ఉంది. ఏంటి సుశీల్ ఈరోజు ఇంకా ఆహారం తీసుకురానేలేదు అంటూ నరసింహ ఆకలితో తన వంట మనిషి సుశీల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అది చూసి జమీందారి నరసింహ భార్య అయిన సరోజ, ఏంటండి, ఎందుకలా గాబరా పడిపోతున్నారు? ఏమైంది అని అడిగింది. అప్పుడు జమీందారి నరసింహ కోపంగా, ఆ పని మనిషి సుశీల ఎక్కడికి పోయింది? తెలుసుగా, పొద్దున్నే నా కడుపులో ఇంత ముద్దబడిందే, నేను ఏ పని చేయలేనని అంటూ నరసింహ చిరాకు పడుతూ ఉన్నాడు. అప్పుడు సరోజ, మీరలా చిరాగ్గా ఉండకండి, నేను వెళ్ళి అసలు ఏమైందో తెలుసుకొనొస్తాను అని చెప్పేసి సరోజ వంటగది దగ్గరకు వెళ్ళిపోయింది. సరోజ వెళ్ళి ఎంతసేపైనా కూడా ఇంకా రాకపోవడంతో నరసింహ, ఏంటి ఈ ఇంట్లో ఆడవాళ్ళకి అసలు ఏమైంది? ఈ రోజు నన్ను పస్తులో ఉంచుతారే ఏంటి అని అనుకుంటూ ఉండగానే సరోజ ఒక ప్లేట్లో ఆహారం తీసుకుని వచ్చింది. ఇదిగోండి, మీకోసం నేను వేడివేడిగా మీకిష్టమైన బజ్జీలు, వడలు, దోశలు చేసి తీసుకునొచ్చాను అంటూ ఆ ఆహారాన్ని నరసింహ ముందు పెట్టింది. అది చూసి నరసింహ, అదేంటి సరోజా, ఆహారాన్ని నువ్వు తయారు చేసి తీసుకురావడం ఏంటి? మన వంట మనిషి సుశీల ఎక్కడికి పోయింది అని అడిగాడు. అప్పుడు సరోజ, అయ్యో, ఎందుకండి మీరలా ఊరికి ఆవేశపడిపోతా ఉంటారు? ఆ సుశీల ఈరోజు పనిలోకి రాలేదంట అని అంటుంది. ఆ మాటకి నరసింహ కోపంగా, ఏంటి, పని మనిషి సుశీల ఈరోజు పనిలోకి రాలేదా? ఎంత ధైర్యం, నాకు చెప్పకుండా పనిలోకి రావడం అనేసిందా అని అనుకుంటూ కోపంగా బయటకొచ్చి తన దగ్గర పనిచేసే పనివాళ్లతో, మీరు వెంటనే వెళ్ళి ఆ వంట మనిషి సుశీలను తీసుకురండి, దానికి ఈరోజు శిక్ష విధించాల్సిందే అని చెప్పాడు. ఆ మాటతో జమీందారి నరసింహ మనుషులు సుశీల ఇంటికి వెళ్లి తనని జమీందారి దగ్గరకు తీసుకుని వచ్చారు. అప్పటికే సుశీల భయపడుతూ ఉంది. జమీందారుని చూడగానే తన భయం ఇంకా పెరిగింది. జమీందారి నరసింహ సుశీలను చూసి కోపంగా, ఏంటి సుశీల, నాకు చెప్పకుండా పని మానేస్తావా నువ్వు? అయ్యయ్యా, నేను పని మానేలేదయ్యా, ఈ ఒక్కరోజు రాలేకపోయాను. ఈ ఒక్కరోజు విషయమే నేను మాట్లాడుతున్నాను. ఈ ఒక్కరోజే నాకు చెప్పలేదని నేను వదిలేస్తే అందరూ ఇక నుండి ఇలాగే చేస్తారు. ఈ తప్పుకి నేను విధించబోయే శిక్ష 1000 కొరడా దెబ్బలు అని చెప్పాడు. 1000 కొరడా దెబ్బలు అని అనగానే సుశీల ఉలిక్కి పడిపోయి వెళ్లి నరసింహ కాళ్ల మీద పడి, అయ్యా, నన్ను క్షమించండి, ఈరోజు నా కూతురికి కాన్పయ్యా, అందుకే రాలేకపోయానయ్యా అంటూ సుశీల చెప్పగానే నరసింహ కరిగిపోతాడు. ఏంటి, ఈ రోజు నీ కూతురికి కానుపా? అవునయ్యా, అబ్బాయి గనక పుడితే మీ పేరు పెట్టాలనుకున్నాం బాబు అని సుశీల చెప్పింది. ఆ మాటకి నరసింహ పూర్తిగా కరిగిపోయాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి ఒక బంగారు గొలుసు తీసుకొచ్చి అది సుశీలకిస్తూ, ఇదిగో, పుట్టబోయేది ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఈ గొలుసుని ఆ బిడ్డ మెడలో నా గుర్తుగా వెయ్యి. ఈ రోజు నుండి 10 రోజులు నీకు సెలవిస్తున్నాను, వెళ్ళు అని చెప్పి సుశీలని పంపించాడు. అదంతా పక్కనే ఉండి చూస్తూ ఉంది జమీందారు భార్య అయినటువంటి సరోజ. ఆ తర్వాత సరోజ ఇంట్లో తన భర్తతో, బయటికి మొండివాళ్లా కనిపించినా కూడా మీలో ఒక మృదు స్వభావి ఉన్నాడండి అంటూ పొగడ్తలతో జమీందారుని ముంచెత్తుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి జమీందారు గారి భార్య అయిన సరోజ పుట్టినరోజు వస్తుంది. సరోజ పుట్టినరోజుకి గాను జమీందారు నరసింహ తన స్థాయికి తగ్గట్టుగానే ఒక మణిని తీసుకొనొచ్చి, సరోజా, ఇదిగో ఈ మణిని చూసావా? ఇది మామూలు మణి కాదు, ఎన్నో కోట్లు విలువ చేసే మణి. నీ పుట్టినరోజు సందర్భంగా నీకు బహుమతిగా తెచ్చాను అంటూ నరసింహ ఆ బహుమతిని తన భార్య సరోజకి ఇచ్చాడు. తను అది తీసుకుని దాచుకుంది. అది చూసి నరసింహ, ఏంటి సరోజా, నేను నీకు అంత విలువైన మణిని బహుమతిగా ఇస్తే నీ ముఖంలో అసలు పెద్దగా సంతోషమే లేదు, ఏంటి సంగతి అని అడిగాడు. అప్పుడు సరోజ, ఈ మనులు, ఈ సిరులు మేం చూడనవా చెప్పండి. అవునా, అయితే నీ పుట్టినరోజు సందర్భంగా నీకేం కావాలో చెప్పు, ఇస్తాను గాని.
అని అడిగాడు నరసింహ. అప్పుడు సరోజ, నేనడిగేది మీరెవలేర్లండి అని అంది. ఆ మాటకి నరసింహ, ఏంటి నువ్వడిగేది నేనివ్వలేనా? అసలీ గ్రామ ప్రజలకి అడగకుండానే ఎన్నో ఇచ్చినవాణ్ణి. అలాంటిది నేను నీకు నువ్వు నోరు కోరి తెరిచి అడిగింది ఇవ్వలేనా? నువ్వేమడిగినా తెచ్చిస్తాను. ఇంకా ఏం కావాలో అడుగు. ప్రజలందరూ నేను ఒకటేనా? అలా అని నేనెప్పుడన్నాను సరోజా? మరి అలాంటప్పుడు వారికిచ్చిందే నాకిస్తే నేనెలా సంతోషిస్తాను? సరోజా, నువ్వు ఊరించకుండా నీకేం కావాలో చెప్పు అంటూ నరసింహ పట్టుబట్టి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు సరోజ, సరే మీరింతలా అడుగుతున్నారు కనుక చెప్తున్నాను. కాని నాకేం కావాలో నేను నేరుగా చెప్పను. అసలు నాకేం కావాలో మీరే తెలుసుకొని ఇవ్వాలి. ఏంటి, నీకేం కావాలో నేనే తెలుసుకొనివ్వాలా? అదెట్టా? ఒక భర్త భార్యకి ఎప్పుడూ కూడా ఇవ్వని బహుమతి, కాని భార్య ఎప్పుడూ కూడా భర్త నుండి ఆ బహుమతిని కావాలని కోరుకుంటుంది. దీనిని బట్టి నాకేం కావాలో మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి సరోజ వెళ్ళిపోయింది. సరోజ మాటలకి ఏమీ అర్థం కాక జమీందారు నరసింహ ఆలోచనలో పడతాడు. ఏంటి, నా భార్య అడిగిన కోరిక నాకేం అర్థం కావటం లేదు. ఓ పని చేద్దాం, మన గ్రామంలో పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళని అడుగుదాం అని అనుకుని నరసింహ ఆ గ్రామంలో చదువుకున్న అందరినీ తన ఇంటికి పిలిపించుకున్నాడు. అయ్యా, ఉన్నపలంగా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచినట్టు అంటూ అడగ్గా నరసింహ తన భార్య అడిగిన ప్రశ్నని వారికి చెప్తాడు. నా భార్యకి నేను ఇవ్వలేని బహుమతి, తను అడిగినా కూడా నేను ఇవ్వలేని బహుమతి ఏమై ఉంటుంది అని అడిగాడు. అప్పుడు వారందరూ తలలు బద్దలు కొట్టుకొని ఆలోచించినా కూడా వారికి మాత్రం ఆ బహుమతేంటో అర్థం కావడం లేదు. అయ్యా, మీ భార్య సరోజ గారు చెప్పింది చూస్తే తనకి ఇంద్రధనుస్సులోని రంగులున్న చీరలు కావాలనుకుంటాను. నాకు మాత్రం తనకి బంగారు మణులు కలిగి ఉన్న గాజులు కావాలని అనిపిస్తుందండి. ఇలా అందరూ వారికి తోచిన ఆలోచనలు అన్నీ చెబుతూ ఉన్నారు. జమీందారు నరసింహ వారు చెప్పిన ఆ మాటలన్నీ విని వెళ్లి తన భార్యకి చెప్తాడు. తన భార్య నవ్వి, ఏమండి, మీకు నేను ముందు నుండే చెబుతున్నాను, ఈ సిరి సంపదలు నేను చూడనివా అని. మీరీ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని అంటుంది. అప్పుడు నరసింహ, ఏంటి వదిలేసేది? భార్య కోరింది కూడా చేయలేదని అపకీర్తి నాకొద్దు. నేను ఎలా అయినా సరే నీకేం కావాలో తెలుసుకుని 10 రోజుల్లో నీకా బహుమతిస్తాను అని చెప్పాడు. అప్పుడు నరసింహ ఊరందరికీ తన భార్య చెప్పిన మాటలు చెప్పి, ఈ రోజు నుండి ఇదిగో నేను పెంచుకుంటున్న నా చిలకని ఈ బోన్లో నుంచి విడిచిపెడతాను. ఆ చిలుక ఎవరింటి మీదైతే వాళ్తుందో వాళ్ళు ఆ బహుమతేంటో తెలుసుకుని నాకు చెప్పాలి. లేదంటే ఆ కుటుంబంలో ఒకరికి 100 కొరడా దెబ్బలు తప్పవు అని చాటింపు వేయించాడు. దాంతో ఊరి వారందరూ భయపడుతూ అసలు ఆ బహుమతి ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నారు. జమీందారు నరసింహ తన చిలుకని విడిచిపెట్టగా అది ఒకరి ఇంటిపై వాలింది. వారు సమాధానం చెప్పలేక కొరడా దెబ్బలు తిన్నారు. అలా రోజు ఎవరో ఒకరు కొరడా దెబ్బలు తింటూనే ఉన్నారు. అలా ఆ ఊర్లో ఉండే రామయ్యకి వేణు అనే మనవడు ఉన్నాడు. ఆ రాత్రి జమీందారు నరసింహ చిలుక రామయ్య ఇంటి మీద వాలింది. ఆహా, ఈరోజు ఈ రామయ్య పనైపోయింది. ఈ రామయ్యకి మా జమీందారు చేతిలో చావు తథ్యం అంటూ చిలుక నవ్వుకుంటూ ఉంది. అప్పుడే రామయ్య తన ఇంటి మీద వాలిన చిలుకను చూసి, మనవడా, ఆ జమీందారీ చిలక ఈరోజు మన ఇంటి మీద వాలింది. ఆ బహుమతేంటో మనం చెప్పలేం గాని ఆ కొరడా దెబ్బలు తప్పవు. నువ్వు చిన్నాడుయి, ఆ కొరడా దెబ్బలు తట్టుకోలేవు. ఆ కొరడా దెబ్బలు నేను తింటానులే అని చెప్పాడు. అప్పుడు వేణు, తాత, నాకున్నది నువ్వొక్కడవే. ఆ కొరడా దెబ్బలకి నీకేమైనా అయితే నేనెలా బ్రతుకుతాను? ఆ కొరడా దెబ్బల్ని నేను తింటానులే అని చెప్పి తన తాతయ్యని ఒప్పించి వేణు బయలుదేరతాడు. అలా వేణు కొంత దూరం వెళ్లిన తరువాత, ఈ నరసింహ కొరడా దెబ్బలకి నేను చచ్చిపోయినా చచ్చిపోతాను, అందుకే చివరిగా నాకిష్టమైన ఆహారం తింటాను అని చెప్పి పక్క గ్రామంలోని చిన్న హోటల్కి వెళ్లాడు వేణు. వేణు ఏడ్చుకుంటూ అక్కడున్న అన్ని రకాల వంటలు తింటూ ఉండడం చూసిన ఒక బామ్మ వేణు దగ్గరికి వస్తుంది. ఏంటి బాబు, ఎందుకలా బాధపడుతూ తింటూ ఉన్నావ్ అని అడుగుతుంది. వేణు జరిగిన విషయమంతా ఆ బామ్మకి చెప్పాడు. అప్పుడు ఆ బామ్మ నవ్వుతూ, ఏంటి, ఎంత చిన్నదానికి మీరందరూ అంత కష్టపడుతున్నారా? బామ్మ, నీకు ఆ బహుమతి ఏంటో తెలుసా? ఏ భార్య కోరిక తన భర్త నెరవేర్చలేడో
ఆ కోరికని బహుమతిగా అడిగింది ఆ జమీందారి భార్య. అని చెప్పగా వేణు ఆతృతగా, బామ్మ ఏంటా బహుమతి, ముందది చెప్పు అని అడుగుతాడు. అప్పుడు బామ్మ నవ్వుతూ, భార్య అడిగిన పని భర్త చేయలేనిది ఏంటంటే రోజు ఆమె మాటని వినడం. ఏ భార్య అయినా కూడా అదే కోరుకుంటూ ఉంటుంది అని అంటుంది. వేణు బామ్మ చెప్పిన విషయమే వెళ్లి జమీందారికి చెప్పాడు. అప్పుడు జమీందారి నరసింహ తన భార్య దగ్గరికి వెళ్లి, సరోజా, నీ పుట్టినరోజు బహుమతి నీ మాటని నేను జవదాటకుండా విండవా అని అడిగాడు. అప్పుడు ఆమె అవును అంటూ తలూపింది. దాంతో నరసింహ చాలా సంతోషంగా 1000 బంగారు నాణేలను వేణుకిచ్చాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. శారదమ్మ గుర్రపు బండిలో కూర్చొని తన పొలాన్ని చూస్తూ లోపల గర్వంగా సంతోషపడుతుంది. వేరే కాపురం పెట్టబట్టి ఈ మాత్రం ఆస్తులైనా మిగిలే, లేదంటే ఇవి ఎప్పుడో కరిగిపోయాయి అంటూ తను వేరు కాపురం పెట్టబట్టే ఆస్తులు బాగా కుదిరాయి అని తృప్తి పడుతూ ఉంటుంది. అమ్మా, బండి పక్కన ఆపనా, వెళ్ళి పొలం చూసొత్తారా? ఎందుకు? ఇక్కడ కూడా బాగానే కనబడుతుంది కదా. అట్ట కాదమ్మా, మన పొలంలో ఒకసారి మనం అడుగెడితే ఆ ఆనందమే ఏరు కదా. ఎవరు చెప్పారు? ఆయన కూలీలు పనిచేస్తుంటే నేనెందుకు ఆ బురదలో అడుగు పెట్టడం? అట్టగేనమ్మా, అయితే వెళ్దామా? ఉండు, కూలీలు ఎలా పనిచేస్తున్నారో చూద్దాం అని కాసేపు దూరంగా జట్కా బండిలో కూర్చుని చూసింది. ఎవరెవరు పని తక్కువ చేస్తున్నారో గమనించి రేపటి నుంచి వాళ్ళని పనిలో నుంచి తీసెయ్యాలి అని నిర్ణయించుకుంది. రేయ్, గుడి వెనకాల సుశీలమ్మనే, తోట దగ్గరుండి పార్వతమ్మనే పనికి రావద్దని చెప్పు. పని తక్కువ, మాటలు ఎక్కువ. అట్టగేనమ్మా, పద అనగానే జట్కా అతను గుర్రాన్ని పరిగెత్తించాడు. అలా కాస్త దూరం వెళ్ళగానే తల మీద గడ్డి మోపుతో సుజాత నడుస్తూ వెళ్లటం శారదమ్మ గమనించింది. అరే, ఇది నా చిన్ననాటి స్నేహితురాల్లా ఉందే అని మనసులో అనుకుంది. రేయ్, ఆప్రా, ఆపు అంటూ గట్టిగా అరిచింది. దిగి సుజాతమ్మ దగ్గరకు వెళ్ళింది. శారదమ్మని చూడగానే సుజాత కూడా శారదమ్మని గుర్తుపట్టింది. సుజాత, శారదా, నువ్వా? ఎన్ని రోజులైంది నిన్ను చూసి అని గడ్డి మోపుని కిందబెట్టి మనస్ఫూర్తిగా పలకరించి నవ్వుతూ మాట్లాడింది. చదువుకునే సమయంలో నిన్నందరూ పెద్ద స్థాయిలో ఉంటావునని అనుకున్నారు అని మాట కలిపినట్టుగాను మరియు కాస్త వెటకారంగానూ చెప్పింది. కాని సుజాత మాత్రం నవ్వుతూనే సమాధానమిచ్చింది. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక, సర్లే సుజాత, ఎప్పటికీ ఆలస్యం అయిపోయింది, బయలుదేరతాను. సరేలే, ఎప్పుడైనా ఇంటికి రావే, తిరిగ్గా మాట్లాడుకుందాం. సర్లేవే, చూద్దాం అంటూ శారదమ్మ జట్కా బండి ఎక్కి ఇంటికి బయలుదేరింది. ఆ పచ్చగడ్డి మోపు తీసుకుని సుజాత నడుచుకుంటూ వెళ్ళింది. శారదమ్మ ఇంటికైతే వెళ్ళింది గాని సుజాత గురించే ఆలోచించటం మొదలుపెట్టింది. ఒక పక్క పనిచేస్తున్నా మరోపక్క సుజాత గురించిన జ్ఞాపకాలే మెదులుతూ ఉన్నాయి. బళ్ళో అందరికంటే సుజాత బాగా చదువుకునేది, ఇప్పుడు గడ్డి మోస్తా కూలీగా చేస్తుంది అని ధాన్యం బస్తాలు లెక్కేస్తూ ఆలోచించింది. తర్వాత మళ్ళీ వంటేం చెయ్యాలో వంట మనుషులకి చెప్పి మళ్ళీ సుజాత గురించే ఆలోచించటం మొదలుపెట్టింది. పెళ్ళైన కొత్తలో దానికి చిలక్క చెప్పినట్టు చెప్పాను, వేరు కాపురం పెట్టవే అని. అది నా మాట వినలేదు. ఇప్పుడు చూస్తే దాని పరిస్థితి ఎట్టాగుంది అని ఆలోచించింది. పోనీలే, ఎట్టాగో నేను ఏరే కాపురం పెట్టుకున్నానుగా, ఈ మాత్రం ఆస్తులైనా సంపాదించుకున్నాను. ఏ సమయానికి ఎవరు ఎలాగుంటారో ఎవరికి తెలుసు అంటూ సుజాత గురించి పాపం అనుకుంటూనే తన గురించి తాను కొంచెం గర్వపడేది. రాత్రిపూట శారదమ్మ ఆకుకూర పప్పు, వంకాయ పచ్చడి, అరటికాయ వేపుడు ఇలా 3-4 రకాలతో వంటలతో భోజనం చేస్తుంది. సుజాత కూడా ఇన్ని రకాలు తింటుందో, లేక పాపం పచ్చడి మెతుకులు తింటుందో అని ఆ రోజంతా సుజాతమ్మ గురించి ఆలోచిస్తూ ఉంది శారదమ్మ. తర్వాతి రోజు శారదమ్మ భర్త రఘురాం పొలం దగ్గరకు బయలుదేరాడు. పని మనుషులు, వంట మనుషులు వాళ్ళ పనుల్లో మునిగిపోయారు. శారదమ్మ లంకంత ఇంట్లో కూర్చుని ఒక్కతే ఆలోచిస్తూ ఉంది. ఒకసారి సుజాత దగ్గరికి వెళ్ళొద్దాం అని బయలుదేరింది. కాని నిజం చెప్పాలంటే సుజాతమ్మ పడే కష్టాలు చూద్దామని శారదమ్మకి ఏదో చిన్న ఆశ. చిన్నప్పటి నుంచి అందరూ సుజాతని మెచ్చుకుంటూ ఉంటే శారదమ్మకి అసూయగా ఉండేది. ఇప్పుడు సుజాత అక్కడేదో కష్టాలు పడుతూ ఉంటే చూద్దాం అనుకుంటూ ఉంది. ఇలా ఆలోచనలతోనే సుజాతమ్మ ఊరు చేరుకుంది. రచ్చబండ దగ్గర చాలామంది కూర్చుని ఉండగా, యావండి, సుజాత గారిల్లు ఎక్కడా అని శారద అడగటంతో అక్కడ వాళ్ళు చిరునామా చెప్పారు. అందుకు అనుగుణంగా
శారదమ్మ సుజాత ఇంటికి చేరుకుంది. తీరా చూస్తే అక్కడ చాలా పెద్ద భవంతే ఉంది. నేనోసారి ఇంటికి వచ్చానా, అసలు ఎవరిది ఇల్లు అని అనుమానంగా జట్కా బండి దిగి చూసింది. లోపల్నుంచి సుజాతమ్మ ఎవరు అంటూ బయటికొచ్చింది. బయటికొచ్చి చూడగానే శారదమ్మ ఎదురుగా ఉంది. శారదా, నువ్వా? రారా అంటూ చేయి పట్టుకుని మరీ లోపలికి తీసుకుని వెళ్ళింది. లోపల ఇంట్లో చాలా మంది కుటుంబ సభ్యులున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. సుజాతమ్మ శారదమ్మని తన భర్తకు పరిచయం చేసింది. ఏమండి, ఈమె నా చిన్ననాటి స్నేహితురాలు, పేరు శారద అని భర్త గోపాలానికి చెప్పింది. ఓ, నువ్వెప్పుడు చెప్తూ ఉంటావే, ఈమెనా అని శారదమ్మ వైపు చూసి పలకరించాడు. నీ గురించి ఎప్పుడూ మంచిగా చెప్తూ ఉంటుంది. ఖచ్చితంగా భోజనం చేసి వెళ్ళమ్మా అని చాలా ఆప్యాయంగా చెప్పి గోపాలం వెళ్ళిపోయాడు. తను చూస్తుంది నిజమో అబద్ధమో శారదమ్మకి ఏమీ అర్థం కాలేదు. ఇక సుజాతమ్మ శారదమ్మకి ఇల్లంతా తిప్పి చూపించింది. లంకంత ఇంటిలో ఒక్కొక్కరికి గదులు, పెరడు, ఎన్నో ఆవులు అన్నీ చూపించింది. రావే, భోజనం చేద్దాము. ఇప్పుడా? అది అది మళ్ళీ ఎప్పుడొస్తావు ఏంటో, రావే భోజనం చేద్దాం అని బలవంత పెట్టి భోజనానికి తీసుకుని వెళ్ళింది. అక్కడి 20 మంది భోజనానికి కూర్చున్నారు. అత్త, చిన్నమ్మ, అన్న, ఒరే అంటూ అందరూ సందడి సందడిగా ఉన్నారు. ఇంకొంచెం దూరంలో పనిచేసే 2-3 కూర్చున్నారు. ఇదంతా శారదకి చాలా వింతగా తోచింది. ఏంటే, పనాలను కూడా మీతోనే కూర్చోబెడతారా? అవును శారదా, ఈ కుటుంబాన్ని నమ్ముకొని ఎన్నో ఏళ్లగా బతుకుతున్నారు వాళ్ళు. కలలో కూడా మాకు అపకారం చెయ్యాలి అని అనుకోరు. అలాంటి వాళ్ళు మాతో కాక ఇంకెవరితో కలిసి భోజనం చేస్తారు అని భోజనం చేయటం మొదలుపెట్టింది. ఆ మధ్యాహ్నం భోజనంలో 20 రకాల పదార్థాలున్నాయి. అన్ని రకాల పదార్థాలతో అందరూ కలిసి భోజనం చేయటం శారదమ్మకి అదే మొదటిసారి. నవ్వులు, కేరింతలతో ఆ మధ్యాహ్న భోజనం చాలా సరదాగా గడిపేసింది. భోజనం అయిన తర్వాత పనస చెట్టు కింద శారదమ్మ, సుజాత కూర్చుని ఉన్నారు. అవునే, ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎకరాలేముందిలేవే, 100 ఎకరాలే ఉన్నాయి. ప్రతి సంవత్సరం మా మామయ్య గారు కొంటూనే ఉంటారు. ఈ పాడి దగ్గర పనిచేయడం చిరాగ్గా అనిపించడం లేదా? మన పని మనం చేసుకోవడంలో తప్పేముందే శారదా? అంటే మొన్న పచ్చగడ్డి మోపు మోసుకొచ్చావు కదా, పొలంలో పనిచేసే మా రంగమ్మకి కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది, అందుకే నేను తీసుకొచ్చుకున్నాను అంటూ అసలు విషయం చెప్పింది. శారదమ్మ మొత్తం మౌనంగా వింటూ ఉంది. మధ్య మధ్యలో పిల్లలొచ్చి అడుగుతున్నా ఏమాత్రం చిరాకు లేకుండా పనిచేసేది. సుజాత, ఇలా అడుగుతున్నానని ఏమనుకోబాక. ఎంత పెద్ద ఉమ్మడి కుటుంబం అంటే చిరాగ్గా లేదా? చిరాకెందుకుంటది? కష్టం వస్తే నా చుట్టూ ఎంతమంది ఉన్నారనే ధైర్యం, ఎవరి పని వాళ్ళు చేసుకుని డబ్బు అత్తయ్య గారికి ఇస్తారు. ఇంకేం కావాలి? ఇంకో విషయం చెప్పనా, నాకు పిల్లలు లేరు, కానీ ఆ బాధ నిమిషం కూడా పడలేదు. కారణం ఏంటో తెలుసా? మా తోటికోడలు బిడ్డలో ఒక చేతికి ఇంకో చేయి తోడంటే ఆ అనుభూతే వేరులే అని మొత్తం చెప్పింది. శారదకి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. కాసేపటికి అందరికీ వీడ్కోలు చెప్పి బయలుదేరింది. జట్కా బండిలో కూర్చుని శారదమ్మ ఆలోచిస్తూ ఉంది. నేను ఒంటరిగా బతుకుతున్నానా, స్వతంత్రంగా బతుకుతున్నానా అంటూ ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంది. ఇల్లంతా ఒకసారి పరీక్షగా చూసింది. లంకంత ఇల్లు, ఒంటరిగా ఉండటం తాను గమనించుకుంది. నాకు ఉమ్మడి కుటుంబం కావాలి, నాకు కూడా నలుగురున్నారన్న ధైర్యం కావాలి. కానీ ఇప్పుడు వెళ్తే బాగుంటుందా? ఇంకా ఆలస్యం చేస్తే అసలు బాగోదు. ఈరోజే వెళ్తాను. మా అత్త మామల్ని దగ్గరుండి మరి నా ఇంటికి తీసుకొస్తాను అనుకున్నదే తడవుగా ఊరు నుండి అత్తమామల్ని తీసుకురావడానికి వాళ్ళ ఊరు బయలుదేరుతుంది శారద. ఆమె కోరుకున్నట్టే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటుంది. ఆమెలో ఏదో తెలియని సంతోషం కలిగింది. మంచి చెడ్డ చెప్పటానికి తనకు కూడా ఇంట్లో పెద్దవాళ్ళున్నారని, కలిసి భోజనం చేయటానికి ఇంట్లో 2 ఎప్పుడూ తన కోసం ఎదురు చూస్తూ ఉంటారని సంతోషిస్తూ నలుగురికి కూడా అసూయ కలిగించేలా చెప్పుకునేది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.